ఒక శుభవార్త. ఎలా అంటే క్యాన్సర్‌తో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు నేను చెప్పబోయేది ఒక శుభవార్త. డాక్టర్ గుప్తా గారు గత 15 సంవత్సరాల క్రితమే దీని గురించి రీసెర్చ్ చేసి తెలియజెప్పారు. ఎలా అంటే క్యాన్సర్ నిర్లక్ష్యంతో పాటు మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల మాత్రం వచ్చిన క్యాన్సర్ ద్వారా ఎక్కువగా మంది చనిపోతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్లో పెట్టినా కానీ ప్రాణాన్ని నిలుపుకోలేకపోతున్నారు. కాబట్టి క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి కాదని చెప్తున్నారు. నిర్లక్ష్యపు ఆహారపు అలవాట్ల వల్ల మాత్రం క్యాన్సర్ చాలా మటుకు డెవలప్ అవుతుంది శరీరంలో అని చెప్పారు. ముఖ్యంగా ఒక 3 దశలలో మనం పాటిస్తే దీని ద్వారా మనం క్యాన్సర్ జయించవచ్చని కూడా తను చెప్పారు. ఒకటి, చక్కెరలో ఉన్న ఆ స్వీట్ ఏదైతే ఉంటుందో దీన్ని షుగర్, ముఖ్యంగా చక్కెరను కంప్లీట్ గా మానేయాలి. చక్కెరతో తయారైన స్వీట్స్ కానీ వీటిని కూడా తినడం మానేయడం ద్వారా కొద్ది రోజులుగా మన శరీరానికి షుగర్ అనేది కాకుండా ఆ షుగర్ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఆహారపు అలవాట్లను కూడా తగ్గించుకొని మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న మిల్లెట్స్ లాంటివి ఇలాంటి ఫుడ్ తినగలిగితే మాత్రం ఆ షుగర్ అనేది మన శరీరానికి రాకుండా మనం ఆ ఆహారంలో ఒక భాగంగా దాన్ని కంటిన్యూ చేయడం ద్వారా కొద్ది రోజుల్లో ఆ క్యాన్సర్ సెల్స్ అనేటివి తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతుగా అవ్వడానికి చాలా మట్టుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అలాగే రెండవది, ప్రతి ఇంటిలో చాలా తక్కువ ఖర్చుతో చేసుకునేది ఒకే ఒకటి, గోరువెచ్చని నీళ్లు. మనం భోజనానికి అంటే ఉదయం పూటకు తాగే గోరువెచ్చని నీళ్లకు బదులుగా మన భోజనానికి ముందుగా ఒక గంట ముందు 40 నిమిషాల నుంచి గంట ముందుగా 1 కప్పు గోరువెచ్చని నీళ్లు, ఒక మంచి పెద్ద నిమ్మకాయని తీసుకొని ఆ గోరువెచ్చని నీళ్ళలో ఎలాంటివి కలపకుండా ఆ లెమన్ పిండేసుకొని 1 కప్పు తాగి 45 నిమిషాల తర్వాత భోజనం చేయండి. అలా మీరు 2 సార్లు భోజనం చేసినా 3 సార్లు భోజనం చేసినా అలా పాటిస్తూ చేయడం ద్వారా చాలా మట్టుకు క్యాన్సర్ సెల్ ను తగ్గించడంతో పాటు కీమోథెరపీకి 1000 రెట్ల శక్తిని నిమ్మకాయ కలిపి వేడి నీళ్లు తీసుకోవడం ద్వారా మనకు శక్తిని ఇస్తుందని చెప్పారు. దీని ద్వారా ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెంచడంతో పాటు సి విటమిన్ ఎక్కువగా ఉండడం ద్వారా శరీరంలో వాళ్ళకు రోగ నిరోధక శక్తిని పెంచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచడానికి సహాయపడుతుందని చెప్పారు. 3వ దశ, ఆర్గానిక్ కొబ్బరి నూనెతో తయారైన ఆయిల్ ను 3 నుంచి 4 స్పూన్లు త్రాగే ప్రయత్నం చేయండి. ఇలా త్రాగడం ద్వారా కూడా క్యాన్సర్ సెల్స్ చుట్టుపక్కల ప్రొటెక్ట్ అయి ఉండి దీని ద్వారా మన హిమోగ్లోబిన్ ను అన్ని డైజెషన్ సిస్టమ్ క్లియర్ ఉంచడం ద్వారా మన శరీరంలో ఎలాంటి వేస్టేజ్ ను నిల్వ ఉంచకుండా ఉండడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు క్యాన్సర్ పేషెంట్కు చాలా మట్టుకు ఉపయోగపడుతుంది. అలాగే ఇంకోటి, ప్రతి మనిషి కూడా ఇంట్లోనే చిన్నపాటి కుండీలో 7 రోజులు పెరిగిన గోధుమ గడ్డి రసాన్ని రోజుకొక 30 గ్రాముల గ్లాసులో వచ్చిన జ్యూస్ను ఒక 100 ml చిక్కగా చేసుకొని దాంట్లో కూడా ఒక నిమ్మరసం కానీ వేసుకుని త్రాగడం ద్వారా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వడంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ బాగుండటంతో పాటు మజిల్ని కూడా మనకు స్ట్రాంగ్ చేయడంతో పాటు ఎనర్జీ లెవెల్ పెంచుతుంటది. 1 కప్పు గోధుమ గడ్డి జ్యూస్ తాగడం ద్వారా 3 నుంచి 4 కిలోల ఆకుకూరలు కూరగాయలు తిన్నంత శక్తి దానికి ఇస్తుంటది. కాబట్టి ఇలాంటి జ్యూసెస్ తాగడానికి, ఇలాంటి ఆహారపు అలవాట్లను పాటించడానికి ప్రయత్నం చేస్తే క్యాన్సర్ పేషెంట్ కు చాలా మట్టుకు సహాయపడుతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి క్యాన్సర్ తో చనిపోయాడు అనే అవమానాన్ని బాధపడకుండా ఉండాలి అనుకుంటే వీటిని పాటించే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అనారోగ్య సమస్య లేని వారు కూడా ఇలాంటి ఆహారాన్ని తినే ప్రయత్నం చేస్తే చాలా మట్టుకు ఉపయోగపడుతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని భావిస్తూ దీనిని మాత్రం నేను ఎవరిని ఉద్దేశించింది కాదు, దీనిని ఒక మెడికల్ సైన్స్ ద్వారా తెలుసుకొని మాత్రమే మీకు ఈ వీడియో పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని పాటించే ప్రయత్నం చేస్తూ డాక్టర్ను సంప్రదించుకుంటే చాలా మంచిదని తెలియజేస్తూ నమస్తే, మీ సత్యం.